one case study, unlocking the wealth and also development, and also liberating people's misery. వాళ్ళు ఇప్పటికీ తిరిగి అలసిపోయి అటు ఇటు ఎవరు పాలిటీషియన్స్ వస్తే వాళ్ళ దగ్గర పోవడం, ఆఫీసుల దగ్గర పోవడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. నేను లాస్ట్ టైం సార్ట్ అవుట్ చేయాలని ప్రయత్నం చేశాం, కానీ లాస్ట్ మూమెంట్ లో మళ్లీ వీలు కాకపోతే మళ్లీ 6 ఏళ్లు పట్టింది. 5 decades ప్రాబ్లం. నౌ దీనివల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఒక 250 crore మనీ వచ్చింది. సో దట్ దే కెన్ 1 or 2 ఇలాంటివి చేస్తే వాళ్ళ యాక్టివిటీస్ అన్ని ఎఫెక్టివ్ గా చేసే అవకాశాలు వస్తాయి. ఇంకొక పక్క వాళ్లకు 1100 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు వచ్చాయి. వాళ్ళు రేపు అమ్ముకోవాలన్నా లేకుంటే ఇంకో విధంగా. ఇంకొక పక్క 400 కోట్ల రూపాయల విలువైన ఆస్తి టూరిజానికి వచ్చింది, 90 ఎకరాలు. ఇవన్నీ కానీ మనం ఆలోచించినప్పుడు దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ మోడల్. ఇలాంటివి వేరియస్ ప్లేసెస్ లో ఉన్నాయి. మనకు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉండడం. ఒకటి కామన్ మ్యాన్ సఫర్ అవుతూ ఉండేటి కొన్ని ఉన్నాయి. ఇల్లు కట్టుకున్నాడు, పట్టా రావడం లేదు, తిరుగుతున్నాడు, అలాంటివి కొన్ని ఉన్నాయి. కొన్ని మన వాళ్ళు ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. నేను మొన్న జిల్లాల వారిగా రివ్యూ చేసినప్పుడు విశాఖపట్నం ఇది పెక్యులర్ కేస్ స్టడీ. సింహాచలం ల్యాండ్, ఆ ల్యాండ్ అంతా నేనేం ఆర్డర్ ఇచ్చానంటే అక్కడ ఎప్పటి నుంచో ఉంది. ఈ పంచగ్రామాలు ఇంకా కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ మీరు ఒక పని చేయండి, స్మాల్ అండ్ మార్జినల్ పూరెస్ట్ అది పూర్ ఉంటే వాళ్ళకి ఫ్రీగా ఇద్దాం. దానిపైన 2-3 స్లాబులు పెట్టి వాళ్ళ దగ్గర నామినల్ కొద్దిగా రీజనబుల్ రేటు పెట్టి వాళ్ళకు రెగ్యులరైజ్ చేద్దాం అని పెట్టాను. నేను ఎంత తెలివైన వాడు నేను ఊహించుకోలేదు. మన వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు. ఆడపోతే 7 కండిషన్స్ పెట్టి కిందన ఫ్లోర్ కట్టాడు, పైన ఒక రూమ్ వేసుకున్నాడు. కాబట్టి దీనికి ఏం చేయాలి? కాబట్టి ఇది చాలదు. అంటే హ్యూమన్ యాంగిల్ టోటలీ మిస్ అయిపోయాం, స్పిరిట్ కూడా మిస్ అయిపోయాం. నేను అదే చెప్పాను, ఆ 7 పంపించండి. మా టిపికల్ రెవెన్యూ సిసిఎల్ఏ గారు ఇక్కడే ఉన్నారు. మనం ఎంత స్పిరిట్ గా పనిచేస్తామంటే అంత స్పిరిట్ గా పనిచేస్తున్నాం. ఇలాంటివన్నీ మీరు పరిష్కారం చేస్తే తప్ప లిటిగేషన్ అన్లాక్ కాదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ముందు లిటిగేషన్ లేకపోతే హ్యాపీనెస్ ఉంటుంది, దెన్ పాజిటివ్ థింకింగ్ అలవాటు అవుతుంది. డైరెక్షన్ ఇచ్చాను. ఆ రోజు నేను ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 70,000 మందికి పట్టాలు ఇచ్చి, బస్సులు పెట్టి, పసుపు కుంకుమ పెట్టి, పట్టాలు ఎవరైనా ఇస్తే వీళ్ళు డబ్బులు తీసుకుంటారని వాళ్ళు తీసుకొచ్చి పర్సనల్ గా ఇచ్చి ఇంట్లో పంపించాం. అట్లా చేశాం. అది ఎట్లనే పడ్డా. ఇప్పుడు అవన్నీ క్లియర్ చేద్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. కనీసం మీరు డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. ఇంత మునుపంతా ఒకటే మూసలు ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చాయి. మీరు దీన్ని లాజికల్ గా తీసుకుపోవడం కోసం, ఇంకా స్టిమ్యులేట్ చేయడం కోసం ఇప్పుడు నేను ఒక నోడల్ ఆఫీసర్లుగా, మీరు మెంటర్స్ కింద ఉంటారు. మీరు సక్సెస్ చేసి వేరే జిల్లాలో కూడా చేస్తారు. ఒకటి స్మార్ట్ కిచెన్స్, సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్స్. శ్రీధర్ విల్ లీడ్. రాష్ట్రం అంతా వచ్చే వరకు అవసరమైతే ఢిల్లీకి పోయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డబ్బులు కూడా తీసుకొచ్చి కంప్లీట్ చేసే వరకు దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ వర్క్ ఇట్ అవుట్. 2 సంజీవిని, 2 ఒక పక్క చిత్తూరు కలెక్టర్, గ్రాస్ రూట్ లో ఇంటిగ్రేషన్, పల్నాడు కలెక్టర్, వాళ్ళిద్దరూ ఉంటారు. ఇంకొక పక్క ఇప్పుడు నేను డిస్కస్ చేస్తామని చెప్తాను. మనం అన్నమయ్య జిల్లా బాగా చేసే జలధార ఒకసారి డిస్కస్ చేసి, ఈ విల్ లీడ్ జలధార 3 meters 6 meters వచ్చే వరకు నువ్వు రాష్ట్రం అంతా కూడా తిరిగి అవసరమైతే నువ్వు ముందు సాధించి తర్వాత అందరినీ మోటివేట్ చేసి యూ హావ్ టు అచీవ్ ఇట్. అది ఒక విధంగా చెప్పాలంటే బాగా పనిచేసిన వాళ్ళకి అడిషనల్ వర్క్, రికగ్నిషన్, పనిష్మెంట్ ఆల్సో. దాంట్లో డౌట్ లేదు. అది మీరు చేస్తారు. హిమాంశుని 4 visits ఏ విలేజ్, డిస్ప్యూట్స్ అడ్రస్ చేయడం, ల్యాండ్ గానీ ఇలాంటివన్నీ 4 visits వెళ్ళి ఎంతవరకు
డిస్ప్యూట్స్ అన్ని రిజాల్వ్ చేస్తాం. పీజీఆర్ఎస్ ను కూడా తీసుకొని దాంట్లో ఇంటిగ్రేట్ చేద్దాం నెక్స్ట్ ఫేజ్. అది మీరు స్పెషలైజ్ చేయండి. ఇంకొక పక్క ముస్తాబు ప్రభాకర్ రెడ్డి అప్పుడు మీరు ఇచ్చేశారు. ఇప్పుడు కూడా మీరు దాన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి మీరు మాస్టరైజ్ చేసి క్లీనినెస్ హైజీనిక్ వచ్చే వరకు మీరు దాన్ని చేస్తారు. ఇంకొక పక్క విజయకృష్ణన్ అనకాపల్లి, ఇక్కడ నెట్ జీరో ల్యాండ్ ఎక్విజిషన్ బాగా చేస్తుంది. నెట్ జీరో ఒకటి, నెట్ జీరో కూడా నెట్ జీరో ఎక్కడ చూసినా జీరో వేస్ట్ కింద ట్రాన్స్ఫర్మేషన్ మీరు దీన్ని లీడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈ 6 కాకుండా ఇప్పుడు మనం చూస్తే స్వాభిమాన్ శ్రీకాకుళం, ఏదైతే ఫిజికలీ ఛాలెంజ్ హ్యూమన్ యాంగిల్ ఉండాలి మనందరికీ. ఎందుకంటే మోస్ట్ డిజర్వింగ్ పీపుల్, అలాంటి వాళ్ళు పిల్లర్ టు పోస్ట్ తిరిగి ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసుకుంటూ చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఈ ప్రభుత్వం మనం ఫిజికలీ ఛాలెంజ్డ్కి ఫ్రెండ్లీగా ఉండాల్సిన బాధ్యత ఉంది. నాట్ ఓన్లీ దిస్, మీరు ఇంకొంచెం స్టడీ చేసి అమరావతిలో వాళ్ళ మూవ్మెంట్స్ కూడా ఫ్రీగా తిరగడానికి వరల్డ్ బెస్ట్ ప్రాక్టీస్ ఉంటే అవన్నీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి. ఆర్ట్ బస్సుల్లో కానీ తిరగడానికి కానీ ఆ మార్కింగ్ కానీ అవన్నీ హాస్పిటల్స్ కానీ ఎవ్రీవేర్ అది ఒకసారి మీరు వర్కౌట్ చేస్తారు. ఇంకొక పక్కన సర్క్యులర్ ఎకానమీ వెస్ట్ గోదావరి కలెక్టరు మీరు వర్కౌట్ చేస్తారు. 3 కాన్సెప్ట్లు తీసుకున్నారు. ఒకటి అక్వా ఫిష్ లో ఎవ్రీథింగ్ యాజ్ ఆన్ టుడే 2-3% మనం ప్రాసెస్ చేస్తున్నాం. కడవన్నీ కూడా ఎక్కడికక్కడ కంటామినేషన్ పొల్యూషన్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అదే మరిగా మీకు రైస్ బ్రాండ్ కానీ సో మెనీ థింగ్స్ హౌ టు గో అబౌట్. ఇంకొక పక్క ఒక మంచి కాన్సెప్ట్ కోకో కూడా తీసుకున్నారు. వేరియస్ థింగ్స్ తీసుకొని సర్క్యులర్ ఎకానమీ ఏం చేయగలుగుతారు ఎండ్ టు ఎండ్. ఆ జిల్లాలో మీరు చేసి చూపించి వేరే జిల్లాలు లీడ్ చేయాలి. ఇప్పుడు అన్లాకింగ్ ఇవన్నీ బాగా చేశారు కాబట్టి సెట్టిపల్లి మోడలే సెట్టిపల్లి మోడల్. అన్లాకింగ్ వెల్త్ ఎక్కడైనా సరే ఇలాంటి కాంప్లికేటెడ్ ఉంటే ట్రాన్స్పరెంట్ వే విల్ డీల్ థింగ్స్, విల్ మేక్ ఇట్ ఎ మోడల్. దాన్ని ఏ విధంగా చేయాలో ప్రజలను లిబరేట్ చేయడానికి, సఫరింగ్ తగ్గించడానికి, వెల్త్ క్రియేషన్ చేయడానికి మనం వర్కౌట్ చేద్దాం. అది మీరు లీడ్ చేయండి. ఇప్పుడు ఒకటి శ్రీధర్ స్మార్ట్ కిచెన్, సుమిత్ చిత్తూరు కలెక్టర్, పల్నాడు కలెక్టర్ సంజీవని, నిశాంత్ జలధార అన్నమయ్య కలెక్టర్, ఇమాన్షు ఎంత నువ్వు బాగా మాట్లాడతావు, ఎంత గొడవలు తగ్గిస్తావో చూడాలి. ఇప్పుడు అన్ని గ్రామాల్లో ఒక మోడల్. ఎందుకంటే లిటిగేషన్ తగ్గాలి. చాలా మంది లిటిగేషన్ పెట్టుకొని అన్నెసరీగా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. యూ హ్యావ్ టు లీడ్. ప్రభాకర్ రెడ్డి ముస్తాబు, విజయకృష్ణన్ నెట్ జీరో. అదే సమయంలో మీరు ఎక్కడికెక్కడ కోఆర్డినేట్ చేసుకొని మన రొనాల్డ్ మీరు కూడా ఆవిడని గైడ్ చేసి ఆవిడ లీడ్ చేస్తుంది, మీరు గైడ్ చేయండి. ఆ ఏజెన్సీస్ పెట్టండి. నేను వెళ్ళి వచ్చాను సార్, రాజీ వాళ్ళందరూ పెట్టి అనకాపల్లి కూడా వెళ్ళి వచ్చాం సార్. ఇప్పుడు మీరు దాన్ని లాజికల్ గా తీసుకెళ్ళాలి. ఎస్. అదే మరి వెస్ట్ గోదావరి సర్క్యులర్ ఎకానమీ, ఇంకొక పక్కన స్వాభిమాన్ శ్రీకాకుళం, లాస్ట్ కి సెట్టిపల్లి. మొత్తం కలిసి 6 + 3 9 మంది, 9 + 10 బట్ 9 ప్రాజెక్ట్స్, 10 మంది కలెక్టర్స్. యు ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ మెంటరింగ్. యు ఆర్ టేకింగ్ లాజికల్ కన్క్లూజన్. పేరెంట్ డిపార్ట్మెంట్స్, ప్యారలల్ ఇది డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మీకు కోఆర్డినేట్ చేస్తారు. వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు. మీరు ఎస్ఓపి తయారు చేస్తారు, మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. అవి రిప్లికేట్ చేసి లాజికల్ గా తీసుకుపోవడానికి మీరు దీన్ని వర్కౌట్ చేస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. 9 బెస్ట్ ప్రాక్టీసెస్ ఈ రోజు కేబినెట్ సమావేశం కూడా ఇస్తాం. సింగపూర్ ఇది కూడా వాళ్ళది ఒక మోడల్. ఇవి ఇంటిగ్రేట్ చేసి ఎంతవరకు రిజల్ట్స్ వస్తాయి విల్ టేక్ ఫార్వర్డ్. విత్ దిస్ రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా రోజులు చాలా ప్రయోగాలు చేశాం, కానీ ఈ నూతనమైన విధానం కొంచెం బెటర్ ప్రయోగాలు వస్తున్నాయి. మీలో కూడా ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తున్నాయి. ఆల్ ది బెస్ట్.